కుత్బుల్లాపూర్ బాలానగర్ డీసీపీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ట్రావెల్స్ పేరుతో కార్లను అద్దెకు తీసుకుని వాటిని విక్రయిస్తున్న చీటర్స్ ముఠా కార్ల యజమానుల ఫిర్యాదుతో ప్రధాన చీటర్ విశ్వ ఫణీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరో ముగ్గురు నిందితులు రమణ, సత్యనారాయణ, వెంకటేష్ పరారి. వారు విక్రయించిన 32 కార్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాటి విలువ దాదాపు 2.5 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించి మరో ముగ్గురు నిందితుల ఆచూకీకై దర్యాప్తు చేస్తున్నారు. కేసును ఛేదించిన బాలానగర్ పోలీస్ టీంను అభినందించిన బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. 27వ తారీఖు జనవరి నెల 2025న మా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే, ఒక వ్యక్తి విశ్వ ఫణీంద్ర అనే వ్యక్తి, ఇతను కోనసీమ జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతను రెంటల్ పర్పస్లో కార్లు తీసుకొని సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అనే ఒక కంపెనీ పెట్టి దానికోసం మా కార్లు తీసుకున్నాడు. నెల నెల లీజ్ అమౌంట్ ఇస్తా అన్నాడు. ఇవ్వకుండా ఇప్పుడు మా కార్లు కూడా లేవు, అతను కూడా కనిపించకుండా ఆఫీస్ మూసివేసిపోయినాడని చెప్పేసి కంప్లైంట్. మేము క్రైమ్ నెంబర్ 86/25 అండర్ సెక్షన్ 318 సబ్సెక్షన్ 4, 316 సబ్సెక్షన్ 2, 351 సబ్సెక్షన్ 2 BNS కింద జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేసినాము. దాని తర్వాత ఇంకొక 2 కేసులు కూడా క్రైమ్ నెంబర్ 90 అండ్ క్రైమ్ నెంబర్ 101 సేమ్ సెక్షన్స్ తోటి చేయడం జరిగింది. ఈ కేసులో సారాంశం ఏంటంటే, ఒక మొత్తం 32 వెహికల్స్, దాంట్లో ఒక ఇన్నోవా, ఒక 3 ఎర్టిగా మారుతి, అదేవిధంగా మారుతి స్విఫ్ట్ డిజైర్ ఒక 13, బ్రెజా 1, బ్యాలెనో 1, హుండాయ్ i20 1, ఇలాగా మొత్తం 32 కార్లు మొత్తం మా కార్లు ఇతను తీసుకొని వీటిని ఎక్కడో అమ్మేసినాడు, లేదంటే కుదవ పెట్టినాడు. ఇప్పుడు మా కార్లు కూడా లేవు, మాకు నెల నెలా ఇస్తామన్న అమౌంట్స్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక మొత్తం 28 మంది వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద 3 FIR చేసినాము. దాని మీద ఒక టీం ఫామ్ చేసి ఏసీపీ బాలానగర్ అండ్ SHO జగద్గిరిగుట్ట వీళ్ళిద్దరూ పర్సనల్గా మానిటర్ చేస్తూ DI జగద్గిరిగుట్ట ఆధ్వర్యంలో ఒక టీము ఏర్పాటు చేసి DI జగద్గిరిగుట్ట అండ్ హిజ్ టీమ్ వీళ్ళందరూ కూడా కోనసీమ జిల్లాలో మొత్తం 26 కార్లని మనము రికవర్ చేయడం జరిగింది. వీటి విలువ దాదాపుగా 2 కోట్లు. ఈ కేసులో ఈ విశ్వ ఫణీంద్ర అనే వ్యక్తి, అదేవిధంగా రమణ, సత్యనారాయణ, వెంకటేష్ అనేవాళ్ళు మొత్తం 4 వ్యక్తులు మనకి ఇందులో అక్యూజ్డ్. దీంట్లో ఈ విశ్వ ఫణీంద్ర మనకి కస్టడీలో ఉన్నాడు, మిగతా వాళ్ళు 3 అబ్స్కాండింగ్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇతనికి సపోర్ట్గా ఇతని ఫ్రెండ్స్, ఇతని రిలేటివ్స్, ఒక అతను సూపర్వైజరు చేయటం, వీళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా మాయమాటలు చెప్పి వాళ్ళ వెహికల్స్ తీసుకొచ్చి ఇతనికి అప్పగించడం, ఇలాంటివి చేయడం జరిగింది. ఇతను ముందుగా మొదట్లో ఇతను ఖతార్లో ఒక కార్ డ్రైవర్గా చేసేవాడు. తర్వాత 2017లో ఇండియాకు వచ్చినాడు. అప్పటి నుంచి క్యాబ్ డ్రైవర్గా చేస్తూ ఉన్నాడు. 2022 నుంచి ఇతను ఇట్లాంటి బిజినెస్ చేస్తే బాగుంటుందనే ఐడియాకి వచ్చి అలాగ చిన్నగా చేసుకుంటూ 2024 నవంబర్లో ఒకటి ఆఫీస్ ఓపెన్ చేసినాడు దేవేంద్ర నగర్ జగద్గిరిగుట్ట PS లిమిట్స్లో. వివివి కార్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేసి ఓపెన్ చేసి ఇలాగా అందరి దగ్గర కార్లు తీసుకొని వాళ్ళ కార్లకి నెల నెలా డబ్బులు ఇస్తాను, ఇన్నోవాకి అయితే 60,000, బ్రెజాకి అయితే 40,000, డిజైర్కి అయితే 40,000 ఇస్తా అని చెప్పేసి వాళ్ళ కార్లన్నీ తీసుకొని చివరికి ఒక 1 మంత్ 2 మంత్స్ డబ్బులు ఇచ్చినాడు. తర్వాత డబ్బులు ఇవ్వలేదు. ఆ కార్లు కూడా కొన్నిటిని అమ్ముకున్నాడు, కొన్నిటిని తనఖా పెట్టాడు. ఎస్పెషల్లీ కోనసీమ జిల్లాలో అతనికి తెలిసిన వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర తనఖా పెట్టినాడు. ఆ డబ్బులన్నీ కూడా అతని విలాసాలకి వాడుకోవడం జరిగింది. మన దగ్గర ఒక 3 కేసులని ఇదే ఇష్యూలో ఖమ్మం జిల్లా కల్లూరు పోలీస్ స్టేషన్లో కూడా ఒక 2 కేసులు అయినాయి. సో వీళ్ళని ఈరోజు మనం అదుపులో చేసుకుని, ఇతన్ని ఎవరైతే ఫణీంద్ర ఉన్నాడో అతన్ని అదుపులో చేసుకొని ఇవాళ అతన్ని రిమాండ్ చేయడం జరుగుతుంది.